హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మేము ఊరు నుండి వస్తున్నాం. ఊరికి వెళ్ళాం చెప్పిన కదా. అయితే ఊరు నుండి వస్తుంటే ఇంకా చాలా వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే అది మా కారు ముందు నుండి వెళ్తుంది అన్నట్టు. ఇంకా మా వారికైతే కనిపించింది, అర్రే తాబేలుకి ఏమన్నా అయిందా అనేసి. అయితే కొంచెం ముందుకు వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి దాన్ని అయితే చూసిండనమాట. ఇంకా మా ఆయనకి ఏంటంటే కొంచెం ఇట్లాంటి మూగజీవులని సెన్సిటివ్గా చూస్తాడు, వాటిని అస్సలు హర్ట్ చేయడు. ఇంకా ఎండాకాలంలో అయితే ఇట్లా బర్డ్స్కి అయితే ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం అట్లాంటివన్నీ చేస్తాడు అనమాట. ఇంకా దానికి ఏమన్నా అయిందేమో అనేసి ఇంకా బ్యాక్ అయితే వెళ్ళి చూస్తే అది అటు వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ వస్తుందన్నమాట తాబేలు. ఇంకా దాన్ని అయితే తీసుకొని వచ్చిరనమాట మా వాళ్ళ డాడీ, మా పిల్లలు ఇద్దరు తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇంకా తాబేలుని ఉంచుకుందాం మమ్మీ అని ఇంకా మా పిల్లలు అయితే మస్తు పరిశాన్ చేసిరు నన్ను. అయితే మమ్మీ ప్లీజ్ మమ్మీ ఉంచుకుందాం దాన్ని, మనం మంచిగా చూసుకుంటామని అయితే మస్తు ట్రై చేసిరు. కానీ నాకెందుకో అనిపించింది, నాకు అనిపించడం కాదు, ఫస్ట్ మా అత్తమ్మంది కదా, మనం ఉంచుకుంటాం రైటేరా, దానికి నచ్చిన ఫుడ్ ఏందో, దానికి తినేది అది ఏం తింటుందో మనకు తెలియదు కదా, అనవసరంగా దాన్ని చంపుకోవడం తప్పేం లేదు. మన ఫుడ్ వేస్తాం, కూరగాయలు అవోటి ఇవోటి వేస్తాం, కానీ అది ఇష్టంగా తినది. ఇప్పుడు మనకే చూడరా, మనం ఇష్టం ఉన్న ఫుడ్ అయితే ఎట్లా తింటాం, ఇంకా నచ్చని ఫుడ్ అయితే మొత్తానికి ముట్టాం కదా. అది కూడా అంతే, మస్తు భయంగా ఉంటుంది అన్నట్టు. వచ్చిన దగ్గర నుండి అసలు నేను ఎక్కడికో వచ్చిన అన్న పరిశాన్లో ఉన్నట్టు. ఇంకా మా ఇంట్లో అయితే ఒక గోళం ఉంది, ఆ గోళంలో వేసి అయితే పిల్లలు మంచిగా ఒక 1 డే అయితే మంచిగా ఆడుకున్నారు దీంతో. ఇంకా అది నాచు తింటుంది అన్నట్టు, అందుకే అనేసి గోళంలో నాచు ఉంది, సో అందులో వేసేసినాం. ఇంకా మా పిల్లలు అయితే దానికోసం కొన్ని టమాటోస్, కొన్ని ఆకులు, కొన్ని పాలకూర ఆకులు అవి వేసిరు. కానీ అది కొన్ని తింటుంది, కొన్ని తినట్లేదు. ఇంకా అదేం తింటుందో మనకు తెలియదు కదా. కానీ నీళ్ళల్లో మంచిగా నడుస్తుంది, గచ్చు మీద అసలు కొంచెం జారుతుంది కదా, గ్రిప్ చూసుకొని నడుస్తుంది అనమాట. అదే మనం ఇప్పుడు ఇట్లాంటి నేల మీద వేస్తే మాత్రం మంచిగా ఫాస్ట్గా వెళ్తుంది అన్నట్టు. అంటే తాబేలుకి కూడా గ్రిప్ ఉంటుంది అన్నట్టు, జారుతుందని గచ్చు మీద చాలా స్మూత్గా మెల్లగా నడిచింది. అయితే నేను కూడా అనుకున్నా ఇంటికి తీసుకెళ్దాం, తాబేలు ఉంటే మంచిదే కావచ్చు అనేసి. అంటే దానికి అదే దొరికింది కదా, మేము ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకోలేదు కదా. కానీ అలాగని ఒకసారి నేను నెట్లో కొట్టి సెర్చ్ చేసిన తాబేలు ఇంట్లో ఉంటే మంచిదేనా అనేసి. కానీ కొంతమందిగా చాలా వరకు తాబేలు ఇంట్లో ఉంటే మంచి జరగదు అనేసి అయితే చెప్తున్నారు. అంటే మనకి ఇంట్లో పెంచుకోవడం కంటే ఇప్పుడు గాజు వస్తువులు తాబేలు షేప్లో వస్తున్నారు కదా, కుబేరం అట్లాంటివి ఉంచుకోవచ్చట. కానీ రియల్ తాబేలుని మనం ఇంట్లో ఉంచుకోవద్దట, ఎందుకో ఇంకా మనకి ఇంట్లో మంచి జరగదు అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా మా మామయ్య కూడా అన్నాడు కదా, ఎందుకు అది వచ్చి ఒక రోజు గడిచిపోయింది, అది ఏం తినలేదు, ఇంకా వద్దు మనం పొలం దగ్గర బావి దగ్గర వేసేద్దామని ఇంకా పిల్లలకైతే మెల్లగా చెప్పి వాళ్ళని అయితే తీసుకెళ్ళిరు. కానీ మా పిల్లలకైతే అస్సలు నచ్చలేదు, దాన్ని ఉంచుకుందామనే ఉద్దేశమే ఉండే అనమాట. ఇంకా నాకు కూడా దాన్ని పంపిస్తుంటే మస్తు బాధ అనిపించింది, ఎందుకో ఉంచుకోవాలనిపించింది నాకు కూడా. నిన్నంతా మంచిగా దాంతో అయితే మంచిగా ఆడుకున్నారు. ఇంకా మామయ్య వద్దు ఇంకా బావి దగ్గర వేసేద్దామని అయితే మెల్లగా వాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఇంకా బావి దగ్గరికి వెళ్ళంగానే అది ఇంకా మా బాబాయ్ అయితే ఏడ్చిండంట దాన్ని ఉంచమనేసి. ఇంకా తాబేలుని అయితే మెల్లగా తీసి వేస్తుంటే చూడండి అది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. అంటే దానికి తెలిసిపోయింది, ఆహా నేను నా ప్లేస్కి వెళ్తున్నా, ఇంకా నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు అనేసి. ఇంకా దాన్ని వదిలేయంగానే ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోయిందనమాట. అంతే, మనం పక్షులను కానీ దేన్ని కానీ మనం పెంచుకుంటే వాటిని మంచిగా చూసుకోవాలి. అంటే చూసుకుంటాం, ఏంటంటే అవి తినే ఫుడ్ మనకు తెలియదు కదా, సో ఏంటంటే వాటిని ఇబ్బంది పెట్టకుండా ఇంకా మెల్లగా పంపించేసినాం మేమైతే. కానీ తాబేలు ఉంచుకోవాలనిపించింది నాకు కూడా, మంచిగా ఉంది తాబేలు అందంగా అది. ఓకే, ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది చూడండి.